వార్తిల్లు. మన దేశ ప్రధాన మంత్రిగా నరేంద్ర మోడీ భారతదేశ ప్రజలకు సుపరిపాలన చేసి నేటికి 11 సంవత్సరాలు అయినందున ఈ రోజు 24/6/2025 ఉదయం 11 గంటలకి మండల పార్టీ అధ్యక్షుల కార్యాలయం దగ్గర కార్యక్రమం నిర్వహించబడింది. ముఖ్య అతిథులుగా విజయనగరం జిల్లా అధ్యక్షులు రాజేష్ వర్మ మరియు నెల్లిమర్ల నియోజకవర్గ కన్వీనర్ బూల్ శ్రీధర్ మరియు ప్రధాన కార్యదర్శి ఆల్తి నల్లిబాబు, చందక గోవింద్, కళ్యాణం బాలకృష్ణ, గన్రేటి మురళి, చందక రమణ, దమ్మ శ్రీనివాసరావు, సీనియర్ లీడర్లు నారాయణమూర్తి, కృష్ణారావు, రామారావు, సూర్యనారాయణ, దోమ నాగార్జున మరియు కార్యకర్తలు అందరూ కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు మండల బీజేపీ పార్టీ అధ్యక్షులు మైపాడ ప్రసాద్ ధన్యవాదములు తెలిపారు. మహిళలు ఎక్కువగా ఉన్నారు ఇక్కడ. మనం భారత్ మాతాకి చేయంటాం కాబట్టి మనం భారతదేశాన్ని కూడా ఒక స్త్రీమూర్తిగా భావిస్తూ జయకాలం చేస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా ఇంకొంచెం గట్టిగా చేయకూడదు. భారత్ మాతాకి సభాయమానానికి ముందుగా సభా సరస్వతికి నమస్కరిస్తూ ఈనాటి కార్యక్రమానికి అలానే ఈ మండల అధ్యక్షులు అయినటువంటి సభాధ్యక్షులు మండలాధ్యక్షులు అయినటువంటి మైపాడ ప్రసాద్ గారికి, నియోజకవర్గ కన్వీనర్ బూల్ శ్రీధర్ గారికి, ఉపాధ్యక్షులు జిల్లా ఉపాధ్యక్షులు నారాయణమూర్తి గారికి, మండల ప్రధాన కార్యదర్శులు గోవింద్ గారికి, నల్లబాబు గారికి, అలానే ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి సీనియర్ నాయకులు, ప్రసాద్ గారి మీద గౌరవంతో ఇక్కడ వచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారం ముందుగా తెలియజేసుకుంటూ, రాజకీయ పార్టీలో సామాన్యంగా ఎలక్షన్ల ముందు వచ్చి మేము అది చేస్తాం మేము ఇది చేస్తాం అని చెప్పి ఓటుకి అడగడం కోసం రావడం జరుగుతూ ఉంటుంది. అయితే భారతీయ జనతా పార్టీలో ఉండేటటువంటి సాంప్రదాయం చేసిన విషయాలు కూడా పెద్దగా చెప్పుకోవడం లేదు. ఎందుకంటే ఏ ఒక్క నాయకుడు కూడా తన జేబులో డబ్బుల నుంచి చేసేటటువంటి కార్యక్రమాలు కాదు. ప్రభుత్వ కార్యక్రమాలు అంటే అవి ప్రజల డబ్బులు తిరిగి ప్రజలకు వేరే రూపంలో ఇచ్చేటప్పుడు. కాబట్టి ఇందులోని మన గొప్పతనం ఏముంది అని చెప్పి భావించేటటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. అందుకు మేము అది చేస్తాం ఇది చేస్తాం అని చెప్పి చెప్పుకునేటటువంటి పరిస్థితి. అయితే గడిచిన 11 సంవత్సరాలుగా కేంద్రంలో అధికారంలో ఉండేటటువంటి భారతీయ జనతా పార్టీ ఏం చేసింది, ఏం చేస్తాం అనేది కాదు, ఇప్పటి వరకు ఏం చేసింది అనేటటువంటి విషయాన్ని మీ ముందు ఉంచాలని చెప్పేటటువంటి కార్యక్రమమే ఈ 11 సంవత్సరాల సుపరిపాలన దివస్ అనేటటువంటి ఒక కార్యక్రమాన్ని తీసుకొని మీ ముందుకు రావడం జరిగింది. నరేంద్ర మోదీ గారు 2014లో ప్రధానమంత్రి కాకముందు, నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ప్రభుత్వ పాలనలో వచ్చినటువంటి మార్పులు, ప్రజల జీవన విధానంలో వచ్చినటువంటి మార్పుల్ని మీ ముందు ఉంచాలనేటటువంటి ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ముందుగా రాష్ట్రానికైనా దేశానికైనా నాయకత్వం వహించే వాళ్ళు ఆ దేశాన్ని కానీ ఆ రాష్ట్రాన్ని కానీ ఇది నా ఇల్లు అనేటటువంటి భావంతో పరిపాలన చేయాలి. ఇంట్లో తండ్రి ఎలాగైతే పిల్లలందరూ కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క రంగంలో ఉండదు, కానీ అందరినీ కూడా సమదృష్టితో ఎలాగైతే చూడాలో అదే విధంగా మన నరేంద్ర మోదీ గారు కూడా సమాజంలో ఉండేటటువంటి వివిధ వర్గాల ప్రజల్ని, దేశంలో ఉండేటటువంటి అన్ని రంగాల అభివృద్ధికి కూడా సమదృష్టితో పనిచేస్తున్నటువంటి నాయకుడు. దీనిపై మీ ముందు కొన్ని ఉదాహరణలు ఇచ్చారని చెప్పి రావడం జరిగింది. భారతీయ జనతా పార్టీ యొక్క ముఖ్య మూల సిద్ధాంతము అంత్యోదయ. పార్టీని స్థాపించినటువంటి శ్యామా ప్రసాద్ ముఖర్జీ గారి యొక్క వర్ధంతి నిన్ననే జరిగింది. ఆయన కూడా దేశం కోసం ఆయన ప్రాణాలను అర్పించారు. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత, స్వాతంత్ర్యం రాకముందు చాలా మంది తమ జీవితాలను దేశం కోసం అర్పించిన వాళ్ళు ఉన్నారు, బ్రిటిష్ వాళ్ళ పరిపాలనలో. కానీ స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత కూడా తన దేశం కోసం జీవితాన్ని అర్పించినటువంటి, ప్రాణాన్ని అర్పించినటువంటి వ్యక్తి మన శ్యామా ప్రసాద్ ముఖర్జీ గారు. ఆయన ఈ పార్టీని ఏర్పాటు చేయడం జరిగింది. ఆయన సిద్ధాంతాలతో ఈ పార్టీ ఏర్పడింది. కాబట్టి ఇక్కడ త్యాగం,
మన జెండా జాతీయ జెండా తీసుకున్నా కూడా త్రివర్ణంలో 3 రంగుల్లో కాషాయ రంగు, తెలుపు, అలాగే మన ఆకుపచ్చ ఉంటుంది. ఈ కాషాయ రంగు అనేది త్యాగానికి ప్రతీక. కాషాయ రంగు త్యాగానికి ప్రతీక. భారతీయ జనతా పార్టీ కూడా ఆ కాషాయ రంగునే తన జెండాలో కలిగింది. త్యాగం అనేటటువంటి ఎజెండాతో పనిచేస్తుంది. ఈ రోజు ఒకరు నాయకులు ఉండొచ్చు, ఇందాక శ్రీధర్ గారు చెప్పినట్టే కొంతమంది పెద్దలు ఈ రోజు ఇటువైపు కూర్చుంటారు, రేపు ఉదయం మీలో ఉన్నటువంటి వాళ్ళు ఇటువైపు కూర్చుంటారు. ఎటువైపు కూర్చున్నా కూడా మనం పనిచేయాల్సినటువంటి విధానం ఏదైతే ఉంటుందో అది ముందుగా దేశం, తర్వాత పార్టీ, తర్వాత నేను అనేటటువంటి సిద్ధాంతం పనిచేయాలని చెప్పేది భారతీయ జనతా పార్టీ ఉండేవారు. ఈ రోజు అవకాశం లేదు. ప్రతి ఇంటికి కూడా కుళాయి వేయాలి అనేటటువంటి ఆలోచన కూడా నరేంద్ర మోదీ గారు చేసి ప్రతి ఆడపిల్ల కూడా నీళ్ళ కోసం కిలోమీటర్ దూరం కానీ పక్కన ఉన్నటువంటి పరిస్థితి వెళ్ళకూడదు, పక్క గ్రామాలకు వెళ్ళి తెచ్చుకునేటటువంటి పరిస్థితి. మనకి ఇంకైతే కొంతవరకు నీటి సమస్య తక్కువగా ఉంటుంది. రాయలసీమ ప్రాంతానికి మన ఆంధ్రప్రదేశ్ వెళ్ళినట్టయితే సుమారుగా 5-6 కిలోమీటర్లు వెళ్ళి నీళ్ళు తెచ్చుకుంటారు. అంటే రోజులో ఉదయం సాయంత్రం సుమారుగా 3-4 గంటలు సమయం నీళ్ళ కోసం కేటాయించేటటువంటి పరిస్థితి. త్రాగునీరు ఇటువంటి పరిస్థితి ఉండకూడదు అని చెప్పి చేసినటువంటి సౌలభ్యమే ఈ ఆధార్ కన్నాలా అని చెప్పి అంటారు. మనకేమో సుజలస్రవం అని చెప్పేసి అంటారు. అలాగే ఇంటింటికి కుళాయి పథకం, ఈ పథకానికి కూడా ప్రతి రూపాయి కూడా కేంద్ర ప్రభుత్వం పనిచేస్తుంది. అలాగే ఇంటింటికి మనకి LED బల్బులు ఇచ్చారు. అలాగే పొలంలో వెళ్ళినట్టయితే మనకి సోలార్ సిస్టమ్స్ ఇచ్చారు. సోలార్లో బోర్లు వేసుకునేటటువంటి పథకం ఉంది. ఇది కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తున్న పథకం. ఒక సామాన్యుడు ఇంట్లో ఉండాల్సినటువంటి ఎటువంటి వ్యవస్థ చేయాలి అనేటటువంటి ఆలోచనతోనే పథకాలు ఉన్నాయి. తప్పితే ఇటువంటి సౌలభ్యం ఇంట్లో చేకూర్చినట్టయితే ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళు ఎక్కువ సమయం పని మీద కేంద్రీకరించి వారి యొక్క ఆర్థిక స్థితిగతులను మెరుగుపరుచుకునేటటువంటి అవకాశం ఉండేటటువంటి ఉంటుంది అనేటటువంటి ఆలోచనతోనే ఈ పథకాలు వచ్చాయి. అంతేకాదు గతంలో మెరుగైన వైద్యశాల మనకి ఉండేవి కదా. ఒక ఎయిమ్స్ లాంటి విద్యాసంస్థ, ఒక హాస్పిటల్, పెద్ద హాస్పిటల్ కావాలంటే ఒక ఢిల్లీలో మాత్రమే ఉంది. సుమారుగా 1956లో నెహ్రూ గారు ఒక వైద్యాలయం ఎయిమ్స్ అనేటటువంటి ఒక పెద్ద హాస్పిటల్ ఢిల్లీలో పెడితే మళ్ళీ తిరిగి రెండోది కట్టడానికి మన్మోహన్ సింగ్ గారి టైం వరకు కూడా కట్టాలి. మైపాటి ప్రసాద్ గారు మండల పార్టీ ఆఫీస్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇది అందరికీ తెలుసు. ఈ సభకి సభాధ్యక్షత వహిస్తున్న మైపాటి ప్రసాద్ గారిని, అలాగే మా జిల్లా అధ్యక్షుడు, ఈరోజు ముఖ్య అతిథి పొరపాటి రాజేష్ వర్మ గారికి, మరి నెల్లిపల్ల మండల సెక్రటరీ జిల్లా ఉపాధ్యక్షుడు నారాయణమూర్తి గారికి, అలాగే మండల సెక్రటరీలు చంద్రగోవింద్ గారికి, గణబాబు గారికి, అలాగే వేదిక మీద ఉన్న పద్మాన సీనియర్ మాజీ జిల్లా సెక్రటరీ, నేను భారతీయ జనతా పార్టీకి నన్ను పరిచయం చేసిన వ్యక్తి అయిన ప్రసాద్ రాజేష్ గారికి అందరికీ కూడా నమస్కారం తెలియజేస్తున్నాను. పార్టీలో రమాన్స్ అయిన చేయడం, ఆ తర్వాత జిల్లా అధ్యక్షులు అయినటువంటి రాజేష్ వర్మ గారు 2-3 సార్లు చెప్పి ఈ పార్టీ విధానాలు గట్రా అని చెప్పి నన్ను పార్టీలో జాయిన్ చేయడము, చాలా చెప్పడం వల్ల అందరూ సపోర్ట్తో ఈ పార్టీలో చేరిన తర్వాత ఈ పార్టీ విధానాలు చాలా బాగుంటాయి. దీంట్లో ఎక్కువ తక్కువ ఉండదు, అందరూ సమానంగా ఉండాలి. మనకి ఏ సమస్య ఉన్నా ఇమీడియట్ ఫోన్ చేయగానే ఎనీ టైం ఫోన్ ఎత్తే వ్యక్తి ఆయన. మనకి నిర్మల మండలంలో 21 చెప్పగానే వెంటనే స్పందిస్తూ వెంటనే ఎంఆర్ఓ కానీ ఎస్ఈ కానీ అమలు చేయమన్నా చేస్తారు. ఒకవేళ నా వల్ల అవడం ఆయనకి చేయడం, ఆయన దానిపై అడగడం కూడా జరుగుతుంది. ఎస్ఈ పూర్తి టార్గెట్ కూడా గ్రామాలు బట్టి ట్రాక్టర్లు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఏళ్ళకి మీరు ముందుండి దీనికి సపోర్ట్ చేస్తారని మేము కోరుకుంటున్నాం సార్. అలాగే మా వార్తలో ఏ సమస్య ఉన్నా మీరు నాకు సపోర్ట్ చేయాలి. అయితే ఇంతకుముందు నేను కౌన్సిలర్గా ఒక పార్టీకి నేను ఉండేవాడిని. ఆ పార్టీలో అందరూ ఉండడం వల్ల వేరే పార్టీలో నేను ఇన్వాల్వ్ అవ్వడానికి ఇబ్బంది అయ్యేది. ఇప్పుడు నేను జిల్లాకి అంటే బీజేపీ పార్టీ తరఫున ఉన్నాను కాబట్టి నేను మీకు
మీకు ఎటువంటి చిన్న చిన్న ఏవే ఇబ్బందులు ఉన్నా నేనైతే క్లియర్ చేయగలను. నాకు ఇంత సపోర్ట్ చేసిన మన ఆవిడ వెనకాల ఉంది, అన్ని విధాలుగా ముందుగా ఒకవేళ 5,000 10,000 బస్ అయినా వెనకాల ముందుకు సపోర్ట్ చేస్తుంది. మిగతా వాళ్ళకి భార్య అనేది అయితే ఎటువంటి వైపు కూడా ముందుకెళ్ళడం కష్టం. నాకు ఈ విధంగా సపోర్ట్ చేస్తూ ముందుకు వెళ్ళినట్టుగా ఆవిడ పంపిస్తుంటది. కాబట్టి మీ అందరికి ఏ సమస్య ఉందా, మీరు మా కుటుంబం నేను మీ కుటుంబం అనుకుని నేను ఉంటాను. కాబట్టి మీ అందరూ నాకు సపోర్ట్ చేసినందుకు ఫోన్ చేసినందుకు